నా భర్తను అన్యాయంగా అరెస్ట్ చేశారు. ఆయన ఏదైతే బిల్డింగ్ కట్టాడో అదే బిల్డింగ్‌లో తీసుకెళ్ళి కట్టిపడేశారు. ఆయనకి సరైన సమయంలో వేడి నీళ్ళు కూడా ఇవ్వట్లేదు. దోమలు విపరీతంగా ఉన్నా సరే దాని మీద చర్యలు తీసుకోవట్లేదు. కావాలని ఆయన్ని ఇబ్బంది పెడుతున్నారు. మానసిక క్షోభకు గురి చేస్తున్నారు ఈ వయసులో. ఇది కరెక్ట్ కాదండి. ఆయన ఏ తప్పు చేయలేదు. నా కంపెనీలో 2% అమ్మితేనే 400 కోట్లు వస్తది మాకు. అలాంటిది ఆయన మీద 371 కోట్లు అనేసి ఆరోపణ చేయటం చాలా నీచంగా ఉంది ఇది అని చెప్పి ఒక భార్యగా ఆమె బయటకొచ్చి ఆవిడ బాధపడుతూ ఉంటే వీలైతే ఆ బాధను మనం అర్థం చేసుకోవాలి. లేని పక్షంలో ఒకవేళ మనం ఆ పార్టీ కానప్పుడు కనీసం నోరు మూసుకున్నా ఊరుకోవాలి. ఎందుకంటానంటే గతంలో జగన్ గారు అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళినప్పుడు వాళ్ళ భార్య పిల్లలందరూ రోడ్డు మీద ఏగుతూ కూర్చున్నారు. అప్పుడు అందరూ బాధపడ్డం తప్ప అమ్మ మీ భర్త ఎంత దారుణాలు చేశాడు, ఇన్ని వేల కోట్లు దోచేశాడు, శుభ్రంగా వెళ్ళి ఆ పట్టు పరుపుల మీద పడుకోండమ్మా, మీరెందుకమ్మా ఇలాంటి డ్రామాలు ఆడుతున్నారని ఎవరైనా అన్నారా? ఎవరన్నా అన్నారా? ఎందుకంటే ఈ రాష్ట్రంలో ప్రజలందరికీ బుద్ధి జ్ఞానం ఉన్నాయండి. కానీ బుద్ధి జ్ఞానం లేకుండా నోటికి అడ్డు అదుపు లేకుండా ఎలా పడితే అలా మాట్లాడే పశు సమానుడు కొడాలి నాని ఆయన వచ్చి ఆ బాధలో మాట్లాడే ఒక మహిళ మీద మాట్లాడుతున్నాడండి. నిజంగా వీళ్ళకి ఎంత సిగ్గు లేకుండా బతుకుతున్నారంటే, ఎంత నీచ స్థాయికి దిగజారి బతుకుతున్నారంటే, మహిళల మీదకి ఇలాంటి మంత్రులతో మాట్లాడించడానికి జగనన్న సిగ్గుపడ్డావు. పోనీ జగన్ చెప్పాడన్నంత మాత్రాన అన్న బాగోదన్నా, మహిళ మీద నేనేం మాట్లాడతానన్నా, అలా మాడితే నన్ను ఒక ఆడంగి ఎదవలో చూస్తారన్నా, మన ఆడవాళ్ళ మీద మాట్లాడకూడదని ఏమనుంటే మగవాళ్ళతో చూసుకుందామన్నా అని కొడాలి నాని చెప్పడం. ఎందుకంటే అలా మాట్లాడడం కోసం కదా అతనికి మంత్రి పదవి ఇచ్చింది. వచ్చి అలా మాట్లాడుతున్నాడు చూడండి. సినిమాల్లో ఇలాంటి వాళ్ళే విలన్లుగా, రౌడీలుగా, లేకపోతే శాడిస్టులుగా మహిళల్ని వేధిస్తూ ఉంటే హీరోయిన్లు వాళ్ళకి ఓడుతూ ఉంటే చప్పట్లు కొడుతుంటాం మనం. ఇక్కడ కూడా సేమ్ సీన్ మన కళ్ళ ముందే జరుగుతుంది. కానీ కొంతమంది పార్టీ దోలతో వాళ్ళ కళ్ళకు కనపడతలేదు. కానీ ఒక మహిళని వేధించడానికి ఇలాంటి దుర్మార్గులు, ఇలాంటి దుష్టులు అందరూ ఇలాంటి మాటలతో ఆవిడ్ని మానసికంగా హింసిస్తూ ఉంటే మరి కళ్ళు అప్పగించి చూస్తున్నారంటే అలా మనుషులా పశువులా? అన్నం తిన్నారా, గడ్డి తిన్నారా? ఈ రాష్ట్రంలో చాలామంది నాకు అర్థం అవ్వట్లేదండి. బాబుతో నేనంటే జైలుకి వెళ్ళాలంటే మనందరం కూడా ఏంటి మనకన్నా వాటెత్తడం. బాబుతో నేనంటే జైలుకి వెళ్ళాలా అంటే రావాలి జగన్ కావాలి జగన్ అన్నావు నువ్వు. అంటే జగన్ తీసుకెళ్ళి నీ బెడ్రూమ్లో పడుకోబెట్టుకున్నావా? కాదు కదా. అదొక స్లోగన్, అదొక కార్యక్రమం అది. అంతేగాని దానిలో కూడా వంకలరా బాబు, భలేవాడో రా. నేను 328 కోట్లలో కానీ వాళ్ళ వీడు 328 అంటాడు, ఇంకోటి 371 అంటాడు, ఇంకొకటేమో 3300 అంటాడు, ఇంకొకటి 550 అంటాడు. మరి ఏదో ఒక నెంబర్ ఫిక్స్ అవ్వంటారా ఫస్ట్. దొంగలందరూ చోట కూర్చొని అరే ఒకటి అందరూ ఒక మాట చెప్తావురా, ఒక్కొక్కటి ఒక మాట చెప్తే జనాలు చీయంటారు మనల్ని. ఈ ఎదవలు వీళ్ళ మాటలకి వీళ్ళకే పొంతం లేదు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు నిజాయితీపరుడు అయి ఉంటాడని అందరూ అనుకుంటున్నారు. అందరం కలిసి ఏదో ఒక ఫిగర్ చెప్తావురా అని ముందు అందరూ ఒక దొంగల మీటింగ్ కూడా ఎట్టుకుంటారా అని ఎట్టుకుని ముందు ఫిగర్ ఫిక్స్ అవ్వండిరా. ఎంత చెప్పాలి బయటకు వచ్చని? భార్య గారు చెప్పినట్టు నా 2% షేర్ అమ్మితే 500 కోట్లు వస్తానంటుంది. దాంట్లో మనకి నమ్మి ఏమన్నా షేర్ ఇస్తారా? నీకెందుకు ఇస్తావు? నువ్వు వాళ్ళకని పుట్టావా ఏంటి? చంద్రబాబు నాయుడు గారికి పుట్టావా లేకపోతే చంద్రబాబు నాయుడు గారి తండ్రి గారికి పుట్టావా? నువ్వు ఎవరికి పుట్టావా? నీకు చేరుతారా అనే వాళ్ళ ఆస్తులు నీకు చేరేటరా? భలే అడుగుతున్నానే నువ్వు. ఇస్తాడు. అప్పుడు చంద్రబాబు నాయుడు బాగానే చూశాడు, ఆయన కుటుంబ సభ్యులు బాగానే చూశారు. మరి ఆయన తీసుకెళ్ళి అరెస్ట్ చేసి ఎక్కువ కేసులు పెడుతున్నారు మా ఆయన మీద, ఎక్కువ కేసులు పెడుతున్నారు మా నాన్న మీద. అనే నీకు ఆరోగ్యం బాగోలేదు, నువ్వు తినే గుట్కాకి మట్కాకి నీకు ఏదో క్యాన్సర్ వచ్చిందన్నారు అప్పట్లో. ఎందుకని ఇలాగా? రేపు మనం పోయిన తర్వాత 10 మంది మన గురించి బాధపడేలా మాట్లాడరా. ఎందుకంటే ఇక్కడ ఏం శాశ్వతం కాదు కదా, పదవులు శాశ్వతం కాదు, మన జీవితం శాశ్వతం కాదు, ఎప్పుడు పోతామో తెలీదు. ఒక భార్య తన భర్తను అన్యాయంగా అరెస్ట్ చేశారని ఆవిడ బాధపడతా ఉంటే మీరు వాళ్ళని అంత హేళన చేస్తున్నారంటే, వాళ్ళని అంత కించపరుస్తూ ఈ రకంగా మళ్ళీ దాన్ని మిమిక్రీ చేస్తూ నీ అమ్మ ఏం శాడిజంరా మీది, ఏం బతుకురా బాబు ఇది. కలియుగానికి అంతం ఉన్నట్టు ఖచ్చితంగా వైసీపీ పార్టీ కూడా అంతం ఉందిరా బాబు. మీ పాపాలన్నీ విపరీతంగా పెరిగిపోయారా. మీకు ఆడ లేదు, మగ లేదు, చిన్న లేదు, పెద్ద లేదు, ప్రతి ఒక్కరిని ఏకవచనాలతో దారుణమైన పదజాలంతో కుక్కలన్నా నయమే మీకంట. కుక్కలన్నా బెటరే, ఎందుకంటే ఒక్కోసారి అలసిపోయి రెస్ట్ తీసుకుంటాయి. కానీ కుక్కలకన్నా నీచంగా కనపడిన ప్రతి ఒక్కరి మీద మొరగటమే నీచమైన పదజాలంతో. పైగా మళ్ళీ ఎమ్మెల్యేలు, మంత్రులు కనీసం ఒక్కడి భాష కూడా తిన్నంగా ఉండదు. నీకు వద్ద పెద్ద పదవే ఇప్పుడేమో వదిలేయాలంట. ఏమండి అసలు ఎంత అడ్డుకోవాలంటే ప్రతి కోర్టుకి జ్యుడిషియల్ కస్టడీలో ఉంటారు. రిమైండ్కి అయితే ఏంటంటే జ్యుడిషియల్ కస్టడీలో ఉంటాం. జ్యుడిషియల్ కస్టడీలో నన్ను తీసుకెళ్ళినా, నిన్ను తీసుకెళ్ళినా, ఎవరిని తీసుకెళ్ళినా సేమ్ ఉంటుంది. లేదు నాకు ఆరోగ్య పరిస్థితి బాగా, లేకపోతే నాకేదో నేను ఎమ్మెల్యేని, లేకపోతే నేను చిన్నప్పటి నుంచి ఏదో
ఈ పలానా క్లైమేట్లో ఉన్నా నేను కోర్టులో పిటిషన్ వేసుకుంటే అది పిరికి బంధాలు చేస్తారా అన్నయ్య. ఇప్పుడు అవినాష్ రెడ్డి ఉన్నాడు, మా అమ్మ చచ్చిపోయేలాగా ఉందని ఆవిడ చచ్చిపోకుండానే తీసుకెళ్ళి హాస్పిటల్ జాయిన్ చేసాడు. ఆవిడకి అవసరం లేకుండా గుండె ఆపరేషన్ కూడా చేయించేసి ఉంటాడు. అలాగే వాళ్ళ నాన్న ఉన్నాడు, నాకు గుండెపోటు వచ్చేస్తే రేపు మా చచ్చిపోతున్నానని డ్రామాలు ఆడేసి ఇలా హాస్పిటల్లో తొంగునట్టున్నాడు. కానీ చంద్రబాబు నాయుడు గారు 74 సంవత్సరాల వయసులో నాకు హెల్త్ బాగోలేదు కాబట్టి హాస్పిటల్లో ఉంటాను, నాకు ఇలాగ ఉంది కాబట్టి అలా చేస్తానని ఎక్కడన్నా క్లెయిమ్ చేసుకున్నాడా? అది లీడర్ లక్షణం. అది ఎన్ని కష్ట నష్టాలన్నా సరే నేను భరిస్తాను తప్ప ఖచ్చితంగా నేను అలాంటి ఏజ్ చూపించో లేకపోతే నా వెనకాతలు ఉన్న బ్యాక్గ్రౌండ్ చూపించో నేనేమి దాని గురించి ఆశించను, నేనేమి వీళ్ళు హాస్పిటల్లో పడుకోనని ఎలా నిలబడ్డాడో చూడండి రా. ఆయన్నారా మీరు విమర్శించేది? నుంచుంటే కూర్చోడానికి సరిగ్గా ఒక పావుగా నిలబడ్డానికి ఓపిక లేక బల్లలకి జారబడిపోతావు నువ్వు. ఆ బల్లకి ఈ బల్లకి జారబడిపోతావు. ఎలా పడితే అలా కూర్చుంటావు. గుండ్లన్నీ ఆరిపోయి ఉన్నాయి, దగ్గి దగ్గి మొత్తం ఎందుకు పనికి రాకుండా అయిపోయావు. కానీ ఆయన ఆ వయసులో కూడా అలాంటి అవకాశాలు ఉన్నా కూడా నాకు బీపీ ఉందనో షుగర్ ఉందనో లేకపోతే గుండెలో నొప్పి వస్తుందనో హాస్పిటల్లో ఏసీలో ఐసీయూలో పడుకునే అవకాశం ఉన్నా సరే నేను అలాంటివి ఉపయోగించుకున్నది నాకు జరగలేదు కాబట్టి నేను నిజాయితీగానే ఉంటాను, నేను ఆ జైల్లోనే ఉంటానని చెప్పి ఆ దోమల్లోనే ఆ ఏసీ లేకుండా వేడి నీళ్ళు లేకుండా ఈ వయసులో అంత దుర్భర జీవితంలో ఎలా భరించున్నాడో చూడండి రా. అదిరా లీడర్ అంటే. అంతేగాని అడ్డగోలుగా అక్రమ మార్గాల్లో సెక్షన్లను తప్పించేసుకోవడానికి డ్రామాలు, వాళ్ళని మేనేజ్ చేసి యాంటిసిపేటరీ బెయిల్లు చిచ్చి అలాంటి వాడు కాదు మా పార్టీ నాయకుడు. నాకు లేకపోతే అవసరం ఉంది, నేను ఆ ఫుడ్ తినలేనంటే సరేరా బాబు ఆడికి ఏదో ఫుడ్ అని తీసుకెళ్ళండి, ఆడు ఒంగోలేడంటే కూర్చోలేడంటే ఆడికి ఒక బల్లేండి తింటా. నువ్వు రే బాబు రే బాబు రే నువ్వు చూసుకోరో సార్ నిన్ను. ఆయన ఇంకా 74 సంవత్సరాల వయసు. ఆయన ఉంగుంటాడో లేస్తాడో కూర్చుంటాడో. మొన్న 7 కిలోమీటర్ల చీకట్లో నడిచి వెళ్ళిపోయినప్పుడు ఆంధ్రప్రదేశ్లందరికీ అర్థమైపోయింది. నిలువుగా నిటారుగా ఉన్న నిచ్చెనతో బస్సును టకటకమని ఎక్కేసినప్పుడు అప్పుడు అర్థమైపోయింది ఆయన స్టామినా ఏంటి, ఆయన ఫిట్నెస్ ఏంటని. పట్టుమని 10 నిమిషాలు నిలబడక దేనిదానికి జారబడిపోతావు నువ్వు. పట్టుమని 10 నిమిషాలు నిలబడు. ఈ వయసులో వాళ్ళు దేనికి పనికి రాకుండా అయిపోయావు నువ్వు. ఇది ఇటు ఇంకా తక్కువ చిన్న వయసులోనే. నువ్వేందిరా నాయన మళ్ళీ ఇంకొకరిని నువ్వేందుకు విమర్శించావు? అది కూడా స్టామినా గురించి నువ్వు మాట్లాడతావా? మొన్నే కదరా బాబు హాస్పిటల్ నుంచి ఐసీయూ నుంచి రిలీజ్ అయ్యి బయటకు వచ్చావు. నీకేందిరా నాయన ఎలాంటి విమర్శలు? నీ దగ్గర ఏదైతే బలంగా ఉందో అది ఎదుటోడిని ఇగో నేను ఈ విషయంలో బలంగా ఉన్నాను అని ఎదుటోడిని విమర్శించు. అంతేగాని నీ దగ్గర బలహీనంగా ఉంటే నువ్వే అక్కడికక్కడ జారబడిపోతా. దాని గురించి మళ్ళీ ఆ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంకోళ్ళు విమర్శించావా? అలా బొరబాన్ చేస్తున్నారు అనే నీకు అది కూడా దొబ్బిందా? ఆడికి కింద పడుకోలేని అన్నాడు, ఆడికి నడుము పని చేయట్లేదు, బెడ్ వేయండి అని చెబుతారు. ఆడు ఈడోట అంటే వీడి మాటలనే ప్రాతిపదికగా తీసుకుని రేపు పొద్దున మా గవర్నమెంట్ వచ్చాక జగన్ రెడ్డిని కూడా అలాగంటే, జగన్ రెడ్డి వాళ్ళ నాన్నగారిని కూడా అలాగంటే సరే ఆలోచించండి ఎలాంటి ఆచారాన్ని తెరదీస్తున్నారు వీళ్ళు. ఈ దరిద్రులు ఈ లఫుట్గాలు మొదలెడతారంటే భాష అప్పుడు అవతల వాళ్ళు అందుకుంటారు కదా. అవతల వాళ్ళు అందుకుంటే అవతల పూర్వీకులు కూడా నష్టమే కదా. అది ఏమవుతుంది ఇలా మాడితే అనే అవి కోర్టు ఏదైతే ఇస్తుందో అయ్యే వేస్తారు ఎక్స్ట్రా. ఆవిడ నిన్న భువనేశ్వర్ గారు ఏం చెప్తారు, మొన్నేమో మా బాబు గారికి వేడి నీళ్ళు ఇవ్వట్లేదు, వేడి నీళ్ళు కోర్టు ఇమ్మంటే ఇస్తారు. అక్కడ ఫ్రిడ్జ్ ఏసీ దోమలు కొడుతున్నాయి, దోమలు కొట్టక లేకపోతే రంభా ఓరోసి వచ్చి కన్ను కొడతారే దీనికి. మాకు తెలియదు కదరా అన్నయ్య, అక్కడ ఏం జరుగుతుందో మాకు తెలియదు కదా. అన్నీ బాగానే ఉంటాయి, జైల్లో అంటే బాగానే ఉంటాయి అనుకుంటారు. ఎందుకంటే ఆయన వెళ్ళింది ఫస్ట్ టైం అన్నయ్య. మన నాయకుల్లో 16 నెలలు అక్కడ లేడు. ఒకవేళ ఉంటే సీనియారిటీ వచ్చేసాను, పొద్దున్న ఏమిస్తారు, మధ్యాహ్నం ఏమిస్తారు, సాయంత్రం మెనూ ఏంటి, ఏ రోజు ఎలా జరుగుతుందని ఫుల్ సీనియారిటీ వచ్చేసాను వాళ్ళకు కూడా. వాళ్ళ దొంగలు కాదు కదా, వాళ్ళ దొంగతనాలు చేయలేదు కదా, ఎప్పుడు జైలుకి పోలేదు కదా. కాబట్టి పాపం చంద్రబాబు నాయుడు గారికి తెలీదు, భువనేశ్వర్ గారికి తెలీదు, లోకేష్ గారికి తెలీదు, ఏముంటాయో లోపల ఏముండవో తెలీదు, ఏం అడగాలో ఏం అడగకూడదో తెలీదు, జడ్జి గారిని ఏం అడిగి పర్మిషన్ తెచ్చుకోవాలో తెలీదు. అందరూ మనకులా సీరియన్లు ఉంటారా? అక్కడైతే మనమైతే రెగ్యులర్ కస్టమర్లం, అత్తమాట పోయి వస్తూ ఉంటాం. రేపు మళ్ళీ ఎలక్షన్ అయితే మళ్ళీ మనం ఉండేది అక్కడే. కాబట్టి ఆ రూల్స్ అన్నీ మనకు తెలిస్తే అని వాళ్ళు తెలీదు. జగన్ అడిగితే ఇంకా బాగా తెలుస్తాయి. అన్నా ఉదయం ఏంటి మెను, సాయంత్రం ఏంటి, ఆదివారం ఏంటి, శనివారం ఏంటి, సెకండ్ సాటర్డే ఏంటి, ఆగస్టు 15కి ఏంటంటే జగన్ అన్న టకటగా చెప్తాడు. మరి అందరూ అంత సీనియర్లు ఉంటారు ఏంటని, ఎందుకని అంత కోపడతావు? అందరూ మీ అంత తెలివైన వాళ్ళు ఉంటారు కదా జైలు రూల్స్ విషయంలో, వాళ్ళకి తెలియదు పాపం. భలే వాడువే నువ్వు. ఉంటానన్నా, చాలా అలసిపోయి ఇప్పటికే. ఎల్లు 2-3 ఓఆర్ఎస్ ప్యాకెట్లు తాగేసి 4 సెలైన్లు ఎక్కించేసుకో, లేకపోతే మళ్ళీ లేచి నడ్డానికి చాలా కష్టమైపోతుంది.